మళ్ళీ ఈ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ మీరు? అమ్మ ఎవరికి వేస్తున్నాము ఏం చేస్తున్నాము నువ్వు అడుగుతున్నావు. ఎవరికి వేయాలి నువ్వు చెప్పు. మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఇప్పుడు నా దగ్గర మీ కరెంట్ హెడ్ ఆఫీస్తోని కరెంట్ బంద్ చేసినాడు. ఎవడు బంద్ చేసేటోడు? పైసలు ఇస్తే ఇడుస్తాడు, పైసలు లేకుంటే బంద్ చేస్తాడు. మీ హైదరాబాద్ స్టేట్ కాదు ఇది, మీ సెంటర్ ఢిల్లీతో వచ్చినది. ఢిల్లీ కనెక్షన్ ఉన్నది. ఇది కూడా ఢిల్లీ కనెక్షనే అనుకున్నా. డబ్బులు ఉన్నతో మాట్లాడతాడు, డబ్బులు లేనికి ఎలగొట్టేస్తున్నారు. ఏం చేయాలి చెప్పు, ఎవరికి వేయాలి? మాకు ఎవరు సాయం చేస్తున్నాడు, మాకు సుఖం ఇచ్చేటోనికి మేము మెచ్చాం. మీకు ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళకి అబ్బాయి కొట్లాడలే పంచాయతీ. కోపం ఎట్లా వస్తాయి మనిషికి అంటే, ఏకుంటే కోపం వస్తుంది. ఏమైనా కష్టం చేస్తే, కష్టం దొరకకుంటే దొంగతనం చేస్తాడు, ఏమైనా చేసి గవర్నమెంట్ పేరు బద్నాం చేస్తాడు వాడు. మేము చేయం. మేము బిజినెస్ చేసేటోళ్ళం. యాపిల్ పండు, ద్రాక్ష పండు, మసంబీలు అవి తెచ్చి అమ్ముకుంటాం. బస్ డబ్బులకి ఇస్తాం. డబ్బులు లేకుంటే పోయా అంటే ఆడ కూడా మాకు డబ్బులతోనే ఇస్తాడు, డబ్బులేని ఇయ్యడు. మామిడి పళ్ళు అవి ఇవి తెచ్చి అమ్ముకుంటాం. ఇప్పుడు లేదు సీజన్, కూర్చొని చెట్టు కాయలు అమ్ముతాం. మేము చెట్టు కాయలు అమ్ముతాం. ఎక్కడికి వెళ్ళి మార్కెట్లో వస్తే పోతాం. ఇటుకెళ్ళి డబ్బులు తీసుకోపోతే ఆడు ఇస్తాడు, డబ్బులు లేకుంటే ఆడికెళ్ళి మళ్ళీ రావాలి. ఇక ఏం చెప్తావు చెప్పు. ఎవరికి సాయం చేయాలి, ఎవరికి ఇస్తాడు? డబ్బులు లేని ఇప్పుడు లోకమే నడవది, మీది నడవది, మాది నడవది. ఇకేం కొట్లాడలేదు. ఇల్లు ఉన్నది, ఇల్లు అని అంటే మా సొంతం ఇల్లు ఉన్నది, మా రెక్కలతోనే కట్టినాం. మీ గవర్నమెంట్ కట్టి వెళ్ళే మాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ దీని మీద ఉంది. బస్ కరెంటు బిల్లు కట్టి కరెంట్ ఇస్తారు, బిల్లు లేకుంటే వచ్చి కోసిపోతాడు. ఎన్ని మాట పోయినాడు ఈ కేసీఆర్ సాబ్. ఇప్పుడు క్వశ్చన్స్ మేము కరెంట్ బిల్ కట్టిస్తున్నామని కరెంట్ పెట్టినాడు, లేకుంటే అది కూడా పోతుండే. అన్నం తినేటప్పుడు కరెంట్ పోయినది ఇక్కడ. మేము కరెక్ట్ ఉన్నాం. వేరే వాళ్ళతో మాట మాకు తెలియలేదు. మేము దొంగతనం చేయలేదు. వచ్చి మనుషులు వచ్చి చూస్తున్నారే ఈ దొంగతనంతో కాలుస్తున్న నేర్పి మనుషులు నేర్చి ఇక్కడ పంపుతారు మా బేజెత్తి చేసేటానికి. ఎవరు మాకు అడగటోళ్ళు లేరు. అడగటోళ్ళు కావాలి, సుబుద్ధి కావాలి అనుకున్నా. ఇప్పుడు నీకు తీసుకుపోయి ఇంట్లో మాట్లాడాను కదా, ఎట్లా మాట్లాడాను? అంత అధికారం ఉన్నది అని మాట్లాడుతున్నాం. మేము దొంగతనం లంచతనం రాదు మాకు. పొలాలు తెస్తాం, బండి మీద అడుగుతాం, గల్లీ గల్లీ తిరిగి కడుపు. మా భార్యకు కూడా బస్ ఈ ఇల్లు మేము కట్టినాం. మాకు గవర్నమెంట్ ఏం సాయలే, మేము కట్టినాం. ఎవడో వచ్చి మాట్లాడమని నేను మాట్లాడతాను. సరే తాత అనుకున్నా. పిల్లలు ఉన్నారు, ఎవరి సంసారాల్లో వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు మా దగ్గర ఉండే, ఇప్పుడు పెద్దగా అయిపోయినారు. వాళ్ళ మగల దగ్గర వాళ్ళు సంసారం చేసుకుంటారు, వస్తారు, అడుగుతారు, పోతారు. ఇక్కడ అన్నం తిని పోతాడు, లేకుంటే అట్లనే ఉపవాసం కూడా పోతారు. ఒక్కరు ఇయ్యారు, ఎవరు మాకు సాయం చేసేటోళ్ళు ఎవరు. బస్ ఒక్కసారి కవిత మేడం మాకు సాయం చేసినది ఆ ఓటింగ్ అప్పుడు. 10,000 మాకు ఇచ్చినాడు, కానీ 10,000 పోయినది. ఆ బండి ఇప్పించినాడు గవర్నమెంట్తో మాకు అక్కడికి. దాని మీద నేను వ్యాపారం కూడా చేస్తలేను. డబ్బులు లేవు తీసుకొస్తే డబ్బులు లేవు. ఇంకా మన ఈడ తెస్తే ఎవరు తిన్నారు? రూపాయి సరుకు చారానగా ఏమంటే అది తీసుకుపోయి బొందల గడ్డలు పారేయాలి. మన ఆ పారేసేది మంచిగా ఉన్నది, వ్యాపారం చేసేది ఫాయిదా ఏమైంది? మాకు వ్యాపారంకి ఒక సాయం చేసేటోళ్ళకి మేము ఓటేస్తాం. ఉన్నదాకా మాకు సాయం చేయాలి. దేవుడు మీకు కూడా ఉన్నారు, మాకు కూడా. డబ్బులు లేని దేవుడు లేడు. నేను మీ ఏ రాజ్యం ఉన్నది ఎవరితో అంటే మాట్లాడతాను. నా పేరు అఫ్జల్ బియాబాని అనుకున్నా. చిన్నప్పుడు సాంది ఈ పిల్లగాని సాంది పిల్లలు పోయినారు, డబ్బులు లేకుంటే అన్న పోయినారు. పిల్ల కూడా ఉంటే పెళ్లి చేసినారు, ఇద్దరు పోయినట్టు. బస్తాలకి ఏం చెప్పాలి? బస్తాలు ఏమిస్తారు? ఈ పిల్లలు చిన్నగా ఉండే పెద్దగానే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా దగ్గర ఉన్నారా? పిల్లలు ఉంటారా? ఆడపిల్లలు ఉంటారా? మా పిల్ల ఉండే 10 క్లాస్ చదివించినుండే, 2 పెళ్లి చేసినుండే. ఈ బందల గడ్డలు వేసినారు, దవాఖానా లేకుండే, పిల్ల పోయినది అనుకున్నా. మేము మా ఇంటి ఆమె చూసినా కదా, మా ఇంటి ఆమె ఎట్లా ఉన్నది, ఇట్లా నడుస్తుంటే నేను సాకుంటున్నా. ఎవరు మాకేమిస్తున్నారు? అడగొద్దు కానీ ఏమైంది, ఎలా చనిపోయింది, ఏమైంది? మీ కూతురికి ఏమైంది? ఎవరి కూతురికి?
కూతురికి మీ బిడ్డకి? గా బిడ్డ గో గెట్ గో. అమ్మ పెళ్లి చేసి ఇచ్చినుండే 10 కిలో చదివించుండే చౌకత్ నగర్ స్కూల్లో. ఎట్లా చచ్చిపోయినది ఏమైనది అందరు చెప్తారు. దేవుడు తప్పించాడు, దేవుడు చచ్చినాడు. దేవుడు ఎట్లా తప్పిస్తాడు చెప్పు? మంది దగ్గర పేదోళ్ళ దగ్గర పైసలు లేకుంటే పేదోళ్ళు చచ్చిపిస్తారు, మందులు దొరకకుంటే చచ్చిపోతారు ఇక్కడ. బస్ అదే మా మాట ఉన్నది. అంటే ఇక్కడ హాస్పిటల్, లోకల్ హాస్పిటల్ లేక ఇక్కడ హాస్పిటల్ ఎవరు లేరు. తీసుకుపోతే మంచిపోతాడు. ఇక్కడ మా అక్క పోయలేదు, ఇక్కడ అందరు పోయినారు. ఇక్కడ చాలా మంది పోయినారు. ఎవరికి చెప్పాలి? ఎవరు ఎటువంటి చెప్పాలి చెప్పు? ఉస్మానియా దవాఖానాలో పోతే ఎవరు చుట్టాడు కూడా సూదులు ఇచ్చి ఇంకా మంచి పానం తీస్తారు. మా పిల్లకి తీసుకుపోయినండి అప్పుడు, తీసుకుపోయినండి. వచ్చేటానికి పోతానికి అటుకి రాయాలి, అది రాయాలి. డబ్బులు ఖర్చు చేసినా ఆమె జీవితం కూడా వేయలేదు. ఈమె కూడా ఊకే ఏమంటారు బీబీ గోళీలు ఉంటాయి కదా, 150 రూపాయలకు ఒక 4 పత్తలు తినిపించాలి ఆమెకి. 6,000 ఆమెకి, మా ఇంటి ఆమెకు కూడా. ఖర్చు ఇట్లా ఉన్నది. మాకు సాయం చేసేటోళ్ళు లేరు. వస్తుంది పోతుంది. లేకుంటే కొట్ల బీబీ గోళీలు ఉంటాయి కదా, తింటేనే మంచి. కాబట్టి మెడికల్ షాప్ ఉన్నది ఒకటి, ఆడ పోతే లేవు. రోడ్ నెంబర్ వలన పోతే అక్కడ 4 ఉన్నాయి కదా, 4 నెంబర్ ఆడపోవాలి. అంటే ఈడ ఏం సాయం, అది గవర్నమెంట్ది సాయం లేదు. నువ్వు ఏమన్నా చెప్పు, గవర్నమెంట్ ఏమున్నది? మా ఏమీ సాయం లేదు. ఒక బియ్యమే దొరుకుతాయి. అది కూడా పంచగుట్టలో పోతే బియ్యం దొరుకుతాయి, దొడ్డు బియ్యం. బస్ 6 కిలోలు దొరుకుతాయి. బస్ 6 కిలోల బతుకుట అవుతుంది మంచిది. 6 దినాలే తింటారు. ఒక్కొక్క కిలో కాదు తాత, గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తున్నారు కదా. అదే ఒక్క కిలో యొక్క మనిషికి 12 కిలోలు. అంటే 12 రోజులు తినాలి. మళ్ళీ 22 రోజులు ఏం తినాలి? మాట వస్తుంది కదా మీకు కానీ మేము కానీ. ఇంకా బియ్యం తింటే కడుపు నిండుతుంది. బియ్యం అంటే కూరగాయలు కాదా? కూరగాయలు కావాలి, నూనె కావాలి. ఏం లేని సంసారం ఎట్లా నడుస్తుంది? ఏం చెప్పు? ఇది మీరు ఎంక్వైరీ చేసుకొని దానికి వచ్చినారు. ఏం చేస్తారు ఎంక్వైరీ చేసి చెప్పండి నాకు. తెలుస్తుంది ఇప్పుడు మీరు అంటే ఒక్కరితో తెలుస్తుందా? ఒక్కరితో కాదు తాత. ఇప్పుడు లోకల్ లీడర్ ఉంది, ఆమె దగ్గర పోతే లీడర్ ఎవడు? చెప్తున్నారు కదా అమ్మ, లీడర్ ఎవరికి అంటారు? మంచితనం చేస్తే దానికి లీడర్ అంటారు. దేవుడు ఆకాశం మీద ఉన్న భూమి ఏడుస్తున్నది. దేవుడు ఆకాశం మీద ఉంటాడు, భూమి ఏడుస్తుంది తినకుంటే. అనుకున్నా మేము పొలాలు తెచ్చి అమ్ముతాం. మా కళ తీసుకోవద్దు మనం మీ గవర్నమెంట్కి. కొట్టడి చేస్తే ఒక్క దినం కూడా ఉండడు ఆడు. ఎవడు ఉన్నప్పుడు ఇప్పుడు కూర్చుంటాడు, ఆడు ఉండడు. మళ్ళా దేవుడు దెబ్బ తెలివి ఉండేది. నీకు కూడా తెలియదు, నాకు కూడా తెలివి ఉండేది. ఎన్ని మంది వచ్చినారు ఇక్కడ, ఎన్ని మంది పోయినారు? నువ్వు పుట్టలేని అని చెప్తాను. ఆడ నల్లా ఉండే, మా ఇంటికాడ నల్లా ఉండేది. ఈడికెళ్ళి తీసుకుపోయి ఆడ వేసినారు. నీళ్ళ కోసానికి కొట్లాడ ఇంట్లో మా ఇంట్లోనే కాదు, ప్రపంచం మొత్తం నీళ్ళ కోసానికి కొట్లాడు. తొలుతా నీళ్ళ పైసలు కూడా కట్టినాం మేము. ఆ జమానాలో కట్టినాం, ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు అంటే ఫ్రీ అయినదని, ఇక్కడ ఫ్రీ అయినని చెప్పి కరెంట్ బిల్ ఎక్కువ ఇచ్చినారు. ఎక్కువ అయిపోతుంది. ఎంత కట్టి ఇవ్వాలి. ఆ శివ అని వస్తాడు మోటార్ సైకిల్ మీద, చూస్తాడు. మాకు చదువు రాదు కదా. ఎంత అంటే నేను ఇవాళ ఇచ్చిస్తాం అట్లా కోపంతో కట్టున్నాం. తిన్నాం కూడా, ఉపవాసం ఉండను, ఏమన్నా ఉండను, కరెంట్ కావాలి అని కట్టేస్తున్నాం. బస్ మాకు సాయం లేదు మీ కరెంట్తో. కరెంట్ కూడా మాకేమి ఇస్తలేదు. తాత, తెలంగాణ వచ్చినప్పుడు నుంచే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అంతకుముందు ఎంత వస్తుండే మీకు? ఇది మాది మీది మాట కాదు. ఇందిరమ్మ ఉండే రాజ్యం, ఇందిరమ్మ చేసినుండే రాజ్యం, రాజీవ్ గాంధీ కూడా చేసినుండే 12. ఇందిరమ్మ టైం మీద ఎన్టీ రామారావు ఉండే చీఫ్ మినిస్టర్. 1,100 రూపాయలు వస్తుండే మాకు. నెహ్రూ సాబ్ ఉండే 700 వస్తుండే. ఈ గులమాన్ హోటల్ దగ్గరకు వెళ్ళి ఉండే. అప్పుడు సండే మేము కట్టుకుంటున్నాం. నీళ్ళు అయితే ఫ్రీ చేసినారని మాకే ప్రపంచం మొత్తంకి ఫ్రీ ఉన్నది. కానీ మాకు ఫ్రీ అంటే నీళ్ళు తాగుతావా?
నీళ్ళలో చెత్త వస్తే సాఫ్ చేసి నీళ్ళు తాగుతాం. ఆకాశం ఎత్తుకెళ్ళి కింద పడుతుంది. చెత్త తాగం. చెత్త రాజ్యం చేయొద్దు. ఈ చెత్త కూడా అమ్ముడుపోతుంది. పండ్లు పొలాలు తెస్తే తినరు ఇక్కడ. భూమి ఉందా తాత మీకు? ఇదే భూమి సొంత భూమి, వ్యవసాయం అమ్మ, ఇదే భూమి. మా తల్లి ఇది భూమి. తల్లి సరుకులు తెచ్చి అమ్ముకుంటాం. అది కూడా తీసుకోపోకుంటే ఆ బందలు గట్ట వేస్తున్నాం. ఇప్పుడు నీకు చెప్పిన కరెంట్ బిల్లు నేను అంటే 31కి కట్టాలి. కట్టే అది ఇడుస్తాడు. ఈడ ఉన్నది కదా మీ పోయినా ఆడ దఫ్తర్లో ఆడ పోయి ధర ఇంకోటి చాలా లంచ కొడుకులు చాలా పరిచయం చేశారు. తొలుత ఏం చేసినారు, 100 తీసుకున్నారు. మళ్ళీ 100 పోయి 150, మళ్ళీ 200. ఇప్పుడు 300, 400, 350 రూపాయలు. ఏడకెళ్ళి పేదోడు 300 ఏడ కట్టాలి. ఎట్లా ఉండాలి? కట్టాలి. నిన్న పోతే బంద్ చేసినాడు, తాళం వేసిపోయినాడు. అంటే సుఖం మంచి. మీ డ్యాన్సులు చూస్తారు, చూసి అది మేము చూస్తామా? మేము చేస్తామా డ్యాన్స్? ఏమో ఇంట్లో ఉన్నది కాలుస్తున్నాం. ఇది కాంట్రాక్ట్ మాది లేదు. ఏం చెప్తారు? సాయం చేయి, ఇప్పుడు డబ్బులు పెట్టు, ఇప్పుడు వస్తుంది. మళ్ళా తాత మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు అసలు ఎంతవరకు చదువుకున్నారు తాత? మీరు ఇంగ్లీష్ కూడా మంచి మాట్లాడుతుంది. ఇప్పటిదాకా నేను చూసిన. ఎంతవరకు చదువుకున్నారు? చదవలేరు. చదవకుండానే మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. దేవుడు మా నెత్తి మీద ఉంటాడు. నెత్తి మీద ఉండి మా జీతలో ఉంటాడు. న్యాయంకి లోకం ఉన్నది. న్యాయం లేనికి లోకం లేదు. అదే ముసలోడు ఉన్నాడు, ఆ కొట్టుమంటే నా దగ్గర బలం ఉంది. అందరికి కొట్టి తుమ్కలు చేసేస్తాను మనం. ఇప్పుడు కూడా నాతో వచ్చి మాట్లాడు మనం. అంటే నా మాట మెచ్చాలి. నా మీరు మెచ్చాలి. ఇప్పుడు కూర్చుంటున్నారు కూడా నా మాట. దేవుడు ఉన్నాడని నువ్వు కూడా దేవుడు అంటున్నాను. నేను కూడా దేవుడు ఎట్లా ఉన్నాడని నేను చూపిస్తామని దానికి. దేవుడు అన్నా అంటున్నారు, మీరు కూడా అంటారు, మేము కూడా అంటాం, అందరూ అంటారు. తుణుగులరా, తెనుగులరా, కులమురా, మా ఉన్నది దేవుని దగ్గర కులం. నీళ్ళకి కులం లేదు. వర్షాకాలంకి దేవుడు 4, 12 ఏడాది. చాలా మంది అంటారు కదా, నాది ఈ కులం ఆ కులం అని చెప్పేసి. ఏం కులం ఉండడం లేదు. మంచి ఆమె, చెడ్డ ఆమె. నీకు మెచ్చితే లక్ష్మి, మెచ్చకుంటే ఇటుకైపో. మా లక్ష్మి ఆడే ఆమె అంటే మేము లక్ష్మి. అమ్మ కాలు మొత్తం ఇది. అట్లా ఉన్నది మా రాజ్యం. ఇంకా అంటే ఇప్పుడు ఈ లోకంలో ఏమైనా డబ్బులే లక్ష్మి. ఇప్పుడు ఏం లేదు. నువ్వు కూడా రావు, వండరు కూడా, తినిపియరు కూడా, వెళ్ళగొట్టేస్తాడు. మొగని కూడా వెళ్ళగొట్టేస్తాడు. ఇట్లా రాజ్యం అయిపోయినాయి. ఏం చేస్తావు చెప్పు? నాకు కొట్టిపోతావా? కొట్టు మరా. మరి అట్లా ఇంట్లో కొడతారు, వచ్చి చూస్తావాను? ఇంట్లో కొట్టే చూస్తావా వచ్చి? మా ఇంటి ఆమె కొడుతుంది. కొడుతుంది. మళ్ళీ తినపోయి కొట్టదా? నా తల్లి దగ్గర మంచిగా ఉండరా? ఎందుకు చేసుకున్నావు మనం పెళ్ళి? సాగు నాకి తీసుకో. దొంగతనం చేయి, లంజతనం చేయి, ఏమైనా చేయి, మాకు పొయ్యి మీద కుండకి మా అలా ఉండేది. అట్లా మా ఆడవాళ్ళు బోరు బయట. కొట్టిందా అమ్మమ్మ ఎప్పుడైనా మిమ్మల్ని? అంటే చూస్తావాను? అదే కొట్టుకుంటుంది. ఎవరు కొడుతుంది? మన తల్లిదండ్రులు ఉన్నదా? తల్లి చచ్చిపోయినది, అందరు చచ్చిపోయినది. నేనే ఉన్నాను, నాకు కొడుతుంది. నా దగ్గర సంతానం చేసుకుంటా. చెప్పాలి అది కూడా మాట. చెప్పడి మాట అంటే అది మాట. న్యాయంకి లోకం. నీ హృదయలో ఏమున్నా నీకు తెలియలేదు. నా హృదయలో ఎవరో నీకు దేవుడు ఉన్నాడంటే ఎట్లా ఉన్నాడు నాకు చూపింది. ఇది మాట ఉన్నది. ప్రెసిడెంట్ కానీ మీ ఎవరు లీడర్ వస్తాడో నాతో మాట్లాడము. ఇప్పుడు నాగేందర్ వస్తాడు, ఓటింగ్ అప్పుడు వచ్చి పూల హాలు వేసిపోతాడు. మీకు సాయం చేస్తా. మరి ఏం చెప్తాడు? కేసీఆర్ అన్నతో నేను మాట్లాడతా. ఏం మాట్లాడాను? మరి ఇంట్లో అంతా నీళ్ళు వస్తున్నాయి, మీకు ఏమిటే అదే? నువ్వు పెద్ద బిల్డింగ్లో కట్టి ఉన్నావు, మేము పేదలు నీళ్ళలో బతుకుతాం. ఎప్పుడు వచ్చి అడిగినా? మా ఇంటికి వచ్చి చూసినా లోపల మా మీద ఏం లేదు చదువుకుంటానే. చచ్చినప్పుడు బొందల గడ్డలు నీకు కాలేస్తారు, మా బొందల గడ్డలు మాకేస్తారు. మగ అప్పుడు వేసేటప్పుడు కూడా డబ్బులు కావాలి. డబ్బులు ఉంటే దేవుడు ఉన్నట్టు, లేకుంటే దానికి కూడా పారేస్తాడు తీసి. ఏం అడుగుతావు చెప్పు? చెప్పమ్మా, అడుగు. మీ కేసు ఇట్లా అంతా వస్తున్నాయి కదా. సర్వే చేసినప్పుడు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి వచ్చి ఉండే ఇక్కడ. అప్పుడు కూడా సర్వే ఏం చేసినాడు? సర్వే చేసి
మీతోనే అడుగుతున్నాను, ఏం చేసినాను సర్వే చేసి? మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే తాత అంటే నీ కొట్టడా చెప్తున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, టీవీ బంద్ అయినది, ఎడిపిస్తావా? డబ్బులు ఇస్తే వస్తుంది, డబ్బులు లేకుంటే పోతుంది. పొయ్యిలో కూడా కుండ ఎక్కుతుంది డబ్బులు ఉంటేనే. అనుకున్నా పెళ్లి చేసిన మగడు కావాలంటే సాగితే మగడు, సాగుంటే నువ్వు ఎక్కడో నేను ఎక్కడో. అనుకున్నా అట్లా ఉన్నది ఇప్పుడు ప్రపంచం. ఏం చేస్తావు నువ్వే చెప్పు. ఇక మా కష్టాల మీద మేము ఇప్పుడు మాకైనా కానీ మేము ఇంటికాడ కూర్చొని మాకు ఇస్తారా తాత చెప్పు? మేము కూడా ఏమో జాబులు చేస్తేనే మాకు కూడా అంటే చదివించిన మీ తల్లిదండ్రులు చదివించినారంటే నువ్వు సర్వే చేస్తున్నావు. చదివియకుంటే ఎలా సర్వే చేస్తుండే? ఇంటికాడ గిన్నెలు తొంగుకుంటా కూర్చుంటున్నాం. గిన్నెలు డ్యూటీ చేసేయాలి, మంచిగా సర్వే చేస్తున్నావు. ఏమన్నా ఉపాయంతో పేదోళ్ళకి సాయం చేస్తే నువ్వు మంచిగా సర్వే చేసినాక ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు సాయం చేస్తే అమ్మ మంచిగున్నానే కాలు మొక్కుతారు. డబ్బు ఇవ్వకుంటే రంజే నడువు. ఈ కాలంలో కొట్ట నాలుకకి బొక్క లేదు అనుకున్నా, నాలుగకి బొక్క వేయలేదు దేవుడు. దయ్యం రాజ్యం ఉన్నది ఇప్పుడు, మంచిల రాజ్యం లేదు. ఉన్నదాకా మంచి దగ్గర ఉన్నదాకా దానికి కథ ఉన్నది. మంచి దగ్గర ఏం లేవు కదా, బస్తీలో విడిచిపెట్టిపోమంటారు. ఇప్పుడు చెప్తున్నా కదా.